ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లారీ బాయ్ సజ్జు బాయ్. ఫ్రెండ్స్, మీలో అయితే చాలామంది నాకు మెసేజ్ చేయడం జరిగింది. మెసేజ్ చేశారు, సజ్జన్న నువ్వు గేమ్స్ ఆడట్లేదు, సజ్జన్న నువ్వు వీడియోస్ పెట్టడం లేదు. అయితే గేమ్ అయితే ఆడటం కష్టం బ్రో. గేమ్ అయితే మనం ఆడలేము, ఎందుకంటే మన ఐడి వచ్చేసి అకౌంట్ ఐడి వచ్చేసి ఇండియన్ ఐడి. ఇక్కడ సర్వర్లు సౌదీ సర్వర్లు మనం ఆడితే మీకు తెలుసు, నేను సౌదీలో వచ్చేసానండి. సౌదీలో ఆడితే ఐడి బ్యాన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సరే గేమ్ని అయితే పక్కన పెట్టేయండి. గేమ్ అయితే ఆడలేము, కానీ మీరు కావాలనుకుంటే లారీ వ్లాగ్స్ అయితే చేసుకుందాం. లారీ వ్లాగ్స్, ట్రక్కింగ్ వ్లాగ్స్ అయితే చేసుకుందాం. మనం ఇప్పుడు ప్రజెంట్గా అయితే సౌదీలో ఉన్నాం. మనకు వచ్చేసి ఈ లారీ దొరికింది డ్యూటీ. ఇవాళ మనకి ఈ లారీకి డ్యూటీ పట్టేది ఒక 20 ट्रिपल मट्टी तोलालన్నమాట. पहले गाइस आप लोग ये बताओ कि आप लोगों को वीडियो हिंदी में चाहिए. अगर आप लोगों को हिंदी में चाहिए तो मैं प्योर हिंदी में बना सकता हूँ. నాకు తెలిసి అయితే నా సబ్స్క్రైబర్స్ చాలామంది తెలుగులోనే ఉన్నారు, కాబట్టి నేను తెలుగే ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తా. और अगर हमारे भोजपुरिया भाइयन के खातिर अगर भोजपुरी में चाहें तो हम एकदम ठेठ भोजपुरी में बना सके नहीं वीडियो, तो जैसा आप लोगों की इच्छा. సో ఫ్రెండ్స్, మనకైతే ఈరోజు ఈ లారీకి డ్యూటీ పడ్డది. 20 ట్రిప్పులు మట్టి తోలాలా. ఒక ప్లేస్ ఉన్నది, ఆ ప్లేస్ కూడా చూపిస్తా. ఇవాళ పూర్తి వ్లాగ్ మీకు చూపిస్తా. మీ సపోర్ట్ ఉండాలి. మీ సపోర్ట్ ఉంటే తప్పనిసరిగా మీలో చాలామందికి సౌదీ పోయి డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది, దుబాయ్ కొన్ని గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయి, సౌదీ, దుబాయ్, ఖతార్, ఒమాను అలాంటి కంట్రీస్ ఉన్నాయి. అక్కడ పోయి డ్యూటీ చేస్తే ఎలా ఉంటుంది. అయితే అలాంటిది నేను రియాలిటీ మీతో షేర్ చేస్తా, ఎలా ఉంటుంది సౌదీలో డ్యూటీ చేస్తే. ప్రస్తుతానికైతే నేను అంతకుముందు కూడా 2017 నుంచి 2019 వరకు సౌదీలో డ్యూటీ చేశా. అంతకుముందు మనకి అక్కడ ఉన్న లారీకి ఎక్ట్రస్, మర్సిడీస్ ఎక్ట్రస్, ఆ బండ్లు ఎక్ట్రస్కి డ్యూటీ దొరికింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇప్పుడు కూడా వాటికి చేస్తున్నాం, వీటికి చేస్తున్నాం. ఈ పక్కన వాల్వోలు ఉన్నాయి, వాటికి ఉన్నాయి డ్యూటీ. ఈరోజు అయితే మనకు వచ్చేసి దీనికి వచ్చేసింది డ్యూటీ. ఇది వచ్చేసి మర్సిడీస్ బెంజ్ 1935 ఎల్బీ అంటారు దీన్ని. ఇది వచ్చేసి 1991 మోడల్ బ్రో. ఏసీ గీసీ ఉండదు, కాకపోతే డ్యూటీ అంతే. ఇవి కూడా ఉన్నాయి. ఈ గొర్రెల ఏమంటారు దీన్ని, గొర్రెల కంటైనర్ అనొచ్చు, మేకల బండి అనొచ్చు, ఏదైనా అనొచ్చు. వీటికైతే డ్యూటీ కొద్దిగా లాంగ్ ఉంటుంది బ్రో. ఇవి అయితే దమ్మాము, రియాద్ 1200 కిలోమీటర్స్, 1600 కిలోమీటర్స్ అట్లా పోవాలా. ఇది వచ్చేసి 1975 మర్సిడీస్ 1924 దీని మోడల్. 6 టైర్ లారీ, ఇది టిప్పర్. వీటికి కస్టమర్లు వస్తే వీటికి కూడా పోతాం. మనకు వచ్చేసి మట్టి ఉంది, ఇసుక, కంకర, శాండ్ ఇవన్నీ ఉంటాయి. సో లెట్స్ గో, స్టార్ట్ చేద్దాం ఈరోజు కేఎస్ఏ వ్లాగ్ నెంబర్ 1. అయితే ఫ్రెండ్స్, మనం అయితే బండి స్టార్ట్ చేసుకొని బయలుదేరినాము లోడింగ్ కోసం. ఫ్రెండ్స్, నాకు సౌదీలో బాగా నచ్చేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటర్ ఫెసిలిటీ గైస్. వాటర్ ఫెసిలిటీ నాకు బాగా నచ్చింది. ఇక్కడ సౌదీలో ఏర్లు కానీ, చెరువులు కానీ అలాంటివి ఏమి లేవు. అయినా వీళ్ళు సముద్రపు నీళ్ళనే ఫిల్టర్ చేసి సప్లై చేసుకుంటారు, ట్యాంకర్లలో సప్లై చేసుకుంటారు. ప్రతి ఈ ఇంట్ల ముందు లేకపోతే మసీదుల ముందు ఇలాంటి వాటర్ కూలర్స్ ఉంటాయి అన్నమాట. ఎంత ఎండాకాలమైనా మస్తు చిల్లుగా మినరల్ వాటర్ ఉంటుంది, మస్తుగా ఉంటుంది ఇక్కడ. అయితే మనం ప్రస్తుతానికైతే వాటర్ పట్టుకుందాం. ఫస్ట్ ఇక్కడ బండి ఆపి కూల్ వాటర్ పట్టుకొని బయలుదేరుదాం. వాటర్ అయితే పట్టుకున్నాం బ్రదర్. వాటర్ అయితే పట్టుకొని బయలుదేరినాం. ఇది వచ్చేసి మనం హైవే ఎక్కేసినాం. హైవే అంటే హైవే కాదు, బైపాస్ టైప్ అనమాట. హైవే వచ్చేసి అది బ్రిడ్జి కింద నుంచి హైవే పోతుంది. అది తాయఫ్ నుంచి రియాద్కి పోయే హైవే. మనం పైనుంచి ఒక బైపాస్ టైప్లో ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది మన పాయింట్. ఒక 20 కిలోమీటర్ పోయి లోడ్ చేసుకొని వచ్చి మన సైట్లో అన్లోడింగ్ పాయింట్లో దిగుమతి చేద్దాం. సో ప్రస్తుతానికైతే మీరు వీడియో చూసి ఎంజాయ్ చేయండి.
బండి అయితే చాలా ఓల్డ్ బండి బ్రదర్. ఇది 1991 మోడల్ అంటే మీరు ఆలోచించవచ్చు. చాలా పాత బండి ఏంటంటే ఇక, కానీ గ్రేట్. మర్సిడీస్ కంపెనీ అంటే ఒక బ్రాండ్ కాబట్టి మన కాడ యాడ్ నడుస్తున్నాయి. 1991 మోడల్ పనులు అసలు రోడ్డు మీద ఆడుతున్నాయి. మన కాడ 2007 2008 పనులే కాటాకి వెళ్ళిపోయినాయి. 2010 పైనే ఆపడుతున్నాయి మన కాడ. ఇదేమో 91 అంటే ఏదైనా జర్మన్ కంపెనీగా మర్సిడీస్ నడుస్తుంది, కానీ ఇప్పటికీ మంచిగానే నడుస్తుంది. సో ఫ్రెండ్స్, మనం పాయింట్కి అయితే చేరుకున్నాం. లోడింగ్ పాయింట్లో ఇక్కడ మనం లోడ్ చేసుకుందామండి. కరెక్ట్ ఈ పాయింట్లో రివర్స్ చేయాలి. మనం ఇక్కడ రివర్స్ చేస్తాం ఇప్పుడు బండి. ఇంకొకటి ఏంటంటే బ్రదర్, ఇప్పుడు మనం సౌదీలో రివర్స్ చేసేటప్పుడు ఓన్లీ మిర్రర్లో మాత్రమే చూడాలంట. ఓన్లీ సైడ్ గ్లాస్లో సైడ్ మిర్రర్లో చూసి రివర్స్ చేసుకోవాలి. ఏ పాయింట్లో ఉన్నా సైడ్ మిర్రర్ చూసి రివర్స్ చేసుకోవాలి. తలకాయ బయట మనం ఇండియాలో తలకాయ మట్టే బయట పెడతాం. అలా బయట పెడితే అసలు ఇక్కడ లెక్కే చేయరన్నమాట. నువ్వు డ్రైవర్ కాదంటారు. అందుకే మనకి కూడా అలవాటు అయిపోయింది. ఏ పాయింట్ అయినా ఓన్లీ రివర్స్ సైడ్ మిర్రర్లో చూసి పెట్టుకోవాలి. ఓకే, పాయింట్లో అయితే పెట్టుకున్నాం బండి. ఇప్పుడు మనకి లోడ్ చేసి అన్న కూడా వచ్చేసిండు. అన్న లోడర్ తీసుకొని వచ్చేసిండు. వెంబటే ఒక 5 నిమిషాల్లో బండి లోడ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ లోడు ఎన్ని టన్నులు వచ్చింది మీరు నాకు కామెంట్లో చెప్పాలా. ఇప్పుడు ఈ లోడ్ చూడండి, మొత్తం ఇదే హైట్. ఫుల్గా అసలు కాలు పెట్టే ప్లేస్ కూడా ఉండదు అన్నమాట పైన. ఈ హైట్ మీద మట్టి లోడు ఎంత వచ్చింది మీరు అందాజా ఒక ఎస్టిమేట్ చెప్పండి, ఎంత వచ్చింది చూద్దాం.
దుమ్ము బాగా వస్తుంది, డస్ట్ బాగా అవుతుంది, మొత్తం మట్టేగా చూసారా, మొత్తం దుమ్ములు వేస్తున్నాడు. దిగి కిందకి వచ్చేసిన. ఓకే ఫ్రెండ్స్, లోడ్ అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పట్టా కట్టుకుందాం. మనం అయిపోయింది, పట్టా కూడా కట్టుకున్నాం. ఇక బయలుదేరుతాం ఇక్కడి నుంచి. ఫస్ట్లో నేను తోలింది బండి ఇది 8982. ఇది వచ్చేసి ఎక్ట్రస్. దీనికి మస్తుగా ఏసీ మొత్తం ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఏసీ వర్క్ అంత వర్క్ పని చేయట్లే, గ్యాస్ అయిపోయిందంట. ఈ బండి ఫస్ట్లో నేనే తోలేది. ఇప్పుడు ఒక రాజస్థాన్ నుంచి వచ్చిండు మనకి హిమ్మత్ సింగ్ అని అన్న తోలుతుండే. ఇప్పుడు మనం అయితే ఈ ఎల్వి తోలుతున్నాం ప్రస్తుతానికి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పెద్ద సూక్ అనమాట. సూక్ గనమంటారు దీన్ని. సూక్ అంటే మన సంత, ఒక పెద్ద బజార్ అనమాట ఇది. ఓన్లీ గొర్రెలు, ఒంటెలు, వాటి మేత అన్నీ ఇక్కడ ఉంటాయి అనమాట. ఇవి పెద్ద పెద్ద ట్రాలీలు ఉన్నాయి. ట్రాలీల మీద ఆ గడ్డి అవన్నీ అమ్ముతారనమాట ఇక్కడ. ఫైనల్గా అయితే మనం చేరుకున్నాము మన సైట్కి. మన డెస్టినేషన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ గేట్ లోపల పోయి మనం రివర్స్ చేసి దీంట్లోనే దిగుమతి చేద్దాం, అన్లోడ్ చేద్దాం. దీనికి గేట్ ఇంకా వేయలే, గేట్ పెట్టలే ఇంకా. డైరెక్ట్ మనం వచ్చేసి మన కఫీలు పాయింట్ వచ్చి చూపించేసిండు. ఆల్రెడీ కొన్ని బండ్లు దిగినాయి కూడా లోపల. మనం పోయి రివర్స్ పెట్టి అన్లోడ్ చేద్దాం. పాయింట్లో అయితే పెట్టుకున్నాం బండి. ఇప్పుడు పాయింట్లో పెట్టేసినాం కరెక్ట్గా రివర్సు. ఇప్పుడు పైకి ఎక్కి పట్టా అయిపోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే పట్టా అయిపోకుందాం. పట్టా అయిపోని చూపిస్తాం. ఎక్కుదాం బ్రదర్, ఇప్పుడు పైకి ఎక్కుదాం. అయిపోయింది, పట్టా అయిపోకున్నాం బ్రదర్. పట్టా అయిపోయేసినాం. పట్టా అయితే మర్చేసినాం. ఇగో మనం వచ్చిన దారి అక్కడ, ఇది గేటు మళ్ళీ. ఇప్పుడు లిఫ్ట్ గేర్ అయితే వేసుకున్నాం మనం ఫ్రెండ్స్. ఇప్పుడు బాడీ లిఫ్ట్ అయితే లేస్తుంది. ఇప్పుడు ఇలా లేపుకొని అన్లోడ్ చేసుకున్నాం.
గైస్ మన బాడీ లిఫ్ట్గా అయితే 5 పిస్టన్లు ఉంటాయి. కాకపోతే మనం పూర్తిగా 5 లేపకుండా 4.5 మీదనే ఆపుకోవాలా. 5 లేపితే కొద్దిగా రిస్క్ ఉంటుంది, 5 లేపకూడదు. 4వ పిస్టన్ పూర్తిగా అయిపోయింది, 5వ పిస్టన్ లేపుకున్నాం. ఓకే, ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ తీసి బండి చిన్నగా స్లోగా ముందుకు చేస్తే, చిన్నగా ఓన్లీ బ్రేక్ వదులుతూ ఉంటే బండి పూర్తిగా అన్లోడ్ అయిపోయింది. డోర్ సౌండ్ వచ్చింది. డోర్ కొట్టేసినాక దింపుకుందాం. అయిపోయింది ఫ్రెండ్స్, బండి అయితే అన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మనం బాడీ కిందికి చేసుకుందాం. బాడీ కిందికి దింపుకొని నెక్స్ట్ ట్రిప్ కోసం బయలుదేరుతాం. ఇలాగే ఇంకా మనం ఒక 6-7 ట్రిప్పులు పడుతుంది మనకి. ఇవాళ 6-7 ట్రిప్పులు దింపేసరికి సాయంత్రం అయిపోయింది, మన టైం అయిపోయింది. 6 అయిపోయింది, ఈవినింగ్ 6 అయితే డ్యూటీ క్లోజ్ అయిపోయింది మనం. ఓకే, బాడీ కిందికి వచ్చేసింది, బయలుదేరుతాం. ఇది వచ్చేసి మనం వచ్చిన గేటు. అయితే దీంట్లో అయితే మనకి ప్లేస్ విశాలంగా ఉంది కాబట్టి లోపలికి వచ్చి తిప్పుకున్నాం బ్రదర్. కాకపోతే కొన్ని పాయింట్లు ఉంటాయి, కొన్ని చాలా ఎక్కువగా కంజక్షన్ ప్లేస్లు ఉంటాయి. గేటు కూడా కొద్దిగా ఇది బాగానే ఎడల్పుగా ఉంది. కొన్ని చోట్ల అయితే కరెక్ట్గా ఇటు ఒక 2 ఇంచులు అటు ఒక 2 ఇంచులు. దాంట్లో రివర్స్ పెట్టాలా బండి, మళ్ళీ దాంట్లో రివర్స్ పోయి మళ్ళీ ఎల్ టైప్ చేయమంటారు కొంతమంది. ఇదైతే మనకి ఫ్రీగా ఉన్నది, చూపిస్తా. దీంట్లో ఇటుపక్క 1 ఫీటు అటుపక్క 1 ఫీటు గ్యాప్ ఉంటుంది మనకి. కింద పిల్లర్ మంచిగానే ఉంటుంది, పైన ఈ దిమ్మెలే కొద్దిగా మన బాడీకి పైన ఆ పట్టా కట్టేది వచ్చిద్దిగా, దానికి కొద్దిగా కరెక్ట్ జానెడ్ గ్యాప్ పైన దిమ్మెకి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. ఇవాళకైతే